కుల రిజర్వేషన్ వద్దు సంపదే ముద్దు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పోరాట యుద్ధంలో అంబేద్కర్ కృషి వెలకట్టలేందని ఆయన త్యాగాన్ని కొనియాడారు. భారతదేశం స్వాతంత్రం అనంతరం అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొందని, అంబేద్కర్ బాల్యం నుండి ఎన్నెన్నో ఆత్మగౌరవ ప్రతీక సమస్యలతో సతమతమయ్యారని, కొంతమంది బ్రిటిష్ మూలాల స్ఫూర్తితో ఆనాడు అంటరానితనం అంటూ కొన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా బాధించే పరిస్థితులు ఉండేవని మేడా శ్రీనివాస్ అన్నారు. నిజంగా అంబేద్కర్ ఆశయాన్ని బ్రతికించాలనుకునే ప్రభుత్వాలు పౌరుల మెడల్లో తగిలించిన కుల రిజర్వేషన్ లాకెట్లను రద్దు చేసి సంపదలో రిజర్వేషన్ కల్పించాలని, అంబేద్కర్ సూచించిన బానిస సంకెళ్లను తెంచుకొని అంబేద్కర్ ఆశయ సాధనకు శ్రమిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ చేపట్టిన మహోన్నత ఉద్యమంలో భాగస్వాములు కావాలని, అన్ని వర్గాల ప్రజలకు సంపదను చేరువ చేయటమే లక్ష్యంగా మన బిడ్డల భవిష్యత్ అభ్యున్నతికి పేదరికం లేని సమసమాజాన్ని సాధిద్దామన్నారు. ఎలక్షన్స్ చక్కగా నిర్వహించుకున్నాం. ఎలక్షన్స్ అయినా మరుక్షణం ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అన్ని రాజకీయ పార్టీలు రెస్ట్లలోకి వెళ్ళిపోయింది. ఎలక్షన్స్ ముందు వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయరు, ఎలక్షన్స్ తర్వాత పనిచేయరు. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళా వస్తారు, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటారు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చేస్తున్నటువంటి ఒక పోరాటం ఉంది. ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలి. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈరోజు పేద వర్గాలు అంటరాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడున్నటువంటి సంపన్న వర్గాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటరాని తెగ అంటున్నటువంటి వాళ్ళ కన్నా ఎప్పుడూ కూడా తక్కువే అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. ఈరోజు ఒకటి చెప్తున్నాం, ఈరోజు చరిత్రని తీసుకుంటే కేవలం దళితులకు ఒక మెడలో లాకెట్టు, బీసీలకు ఒక మెడలో లాకెట్టు, మైనార్టీలకు ఒక లాకెట్టు, ఏంటంటే నువ్వు బీసీవి, ఎస్సీవి, అలాగే నువ్వు మైనార్టీవి అని కొన్ని లాకెట్లు వేశారు. వాస్తవానికి వాళ్ళకంటే గొప్ప వర్గాలు కావవి, గొప్ప చరిత్ర ఉన్నటువంటివి కాదు. మీ మెడల్లో వేసినటువంటి లాకెట్టే మిమ్మల్ని చిన్నవాళ్ళగా చూపిస్తుంది. ఈ లాకెట్ విలువ ఏంటంటే మీరు తీసి కింద పడేస్తే మీకంటే గొప్పవాడు ఎవడో లేడు. ఇప్పుడున్నటువంటి కుల రిజర్వేషన్స్ ఏ జీవితాన్ని మారుస్తున్నాయి అన్నది ఎవరైనా చెప్పమనండి. ఏ కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగా పేదరికం పోతుందా? పేదరికానికి ఒక రిజర్వేషన్ టోకెన్ తగిలించి ఈరోజు ఆ ముసుగులో వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు. దీన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం ద్వారా ఒక విద్యతో కలిగినటువంటి తిరుగుబాటుని, చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటుని ప్రజల్లో తీసుకొస్తుంది.